వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణ తేజ. ఈరోజు అయితే జింఖానా అనే మూవీ రివ్యూ ఏంటి అంటే కనుక జింఖానా అంటే మనకు ప్రేమలతో నస్లీన్ అనే తను జోజో జాన్సన్గా దీంట్లో చేసిన క్యారెక్టరైజేషన్ మంచి. ఎందుకంటే ఈ మూవీ అంతా కూడా బాక్సింగ్ సైడు. ఎందుకంటే గేమ్ అంటే హీరో వాళ్ళు ఏదో స్ట్రగుల్స్ తర్వాత ఆ బాక్సింగ్ను ఎదగడము ఇవన్నీ ఉంటాయి. మామూలుగా చూసిన రెగ్యులర్ ప్యాటర్న్ మన స్పోర్ట్స్ డ్రామాలో చూసినట్లయితే ఇది మాత్రం దానికి భిన్నంగా ఒక విధమైన ఒక ఆకతాయి ఒక 6 మంది కుర్రాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిపోయి డిగ్రీకి చేరాలి అంటే లేదా జాబ్ తెచ్చుకోవాలంటే వాళ్ళు ఒక స్పోర్ట్స్ని ఎన్నుకుంటారు. ఆ స్పోర్ట్సే బాక్సింగ్. ఆ బాక్సింగ్లో వీళ్ళు ఎంత సీరియస్గా అంటే సీరియస్ కాదు, చాలా సిల్లీగా ఆ క్యారెక్టర్స్ను పోర్ట్రేట్ చేసిన విధానం అయితే. ఎందుకంటే చిరుతగా అంటే ఈ క్యారెక్టర్స్ అయితే డిఫరెంట్. అండ్ దీంట్లో హీరోయిన్స్ ఉంటారు కానీ వాళ్ళకి అంత పెద్దగా డెప్త్ క్యారెక్టర్స్ ఏం లేవు. అండ్ ఎంతసేపు నచ్చలేను వీళ్ళ ఫ్రెండ్స్ కోచ్ వీళ్ళ మధ్యన స్ట్రగుల్స్. ఎందుకంటే వీళ్ళు ఆ గేమ్ను ఏదైతే బాక్సింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాళ్ళ ఇంటర్ ఫెయిల్ తర్వాత కాలేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ బాక్సింగ్ని ఎన్నుకోవడము. ఆ బాక్సింగ్ ఎన్నుకున్నప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనడం. ఆ పాల్గొన్నప్పుడు అక్కడ కామెడీగా మనము. ఎందుకంటే ఆడియన్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఆడియన్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తాడు, చాలా సీరియస్గా ఉంటుందేమో వీళ్ళ లైఫ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏదన్నా చేస్తారేమో అనుకుంటారు. కానీ అదేమీ లేకుండా సిల్లీగా మంచి పంచెస్తో. ఎందుకంటే మనం ప్రేమలు చూసాము, ఒక టైప్ ఆఫ్ మీమ్ ఈ స్టైల్ ఆఫ్ ఉంటుంది. ఇది కూడా దీంట్లో కూడా మన తెలుగు టైప్ ఆఫ్ డబ్బింగ్ మీమ్స్ ఇవన్నీ కూడా ఆ జింకానా అనే దానికి వీళ్ళు అక్కడ కోచింగ్ నేర్చుకొని అక్కడ ఆ కోచింగ్తో పాటు వీళ్ళు బాక్సింగ్ రింగ్లో చేసే కామెడీ అండ్ బాక్సింగ్ వీళ్ళు ఎలివేషన్స్ వీళ్ళు చూడడానికి ఒక విధమైన సిల్లీగా ఉన్న వాళ్ళ ఎలివేషన్స్ ఆ కామెడీని తెప్పిస్తాయి. అలాగే లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక విధమైన, ఎందుకంటే బాక్సింగ్ రింగ్లో ఫైట్ కంటే కూడా స్ట్రీట్ ఫైట్ అయితే కనుక మంచి కామెడీగా ఒక ఎంటర్టైన్మెంట్గా అండ్ మంచి లవ్లీగా అనిపిస్తుంది. అండ్ మూవీ కూడా ఎందుకంటే మనకు తన ప్రేమల్లో ఎంత ఈజీ యాక్టింగ్ ఉంటుందో దీంట్లో కూడా ఒక బాడీ ఎందుకంటే ఒక బాక్సర్గా వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళ ఆర్టిస్ట్ అందరూ కూడా ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఆ బాడీని తెచ్చుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. అలాగే మూవీ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్లో యూత్ఫుల్గా నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే లవ్ కూడా ఎక్కడో కనిపించిందని ఫ్లడ్ చేసుకుంటూ ఒక లవ్ అయితే ఉంటుంది. దానికి ప్యారలల్గా ఆ లవ్ వర్కౌట్ కానప్పుడు వాళ్ళు బిహేవ్ చేసే విధానం మాత్రం ఎలా ఉంది అనేది మాత్రం సినిమాలో చూసే తెలుసుకోవాలి. అండ్ ఖలీద్ రెహమాన్ దీనికి యాజ్ ఏ డైరెక్టర్గా చేశాడు. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్.